డార్క్ టూరిజం అంటే ఏమిటి, ఎందుకు ఎగబడుతున్నారు, ఆ వివరాలేంటో చూద్దాం. కొత్త ప్రదేశాలను చూడాలని, కొత్త ప్రదేశాలకు వెళ్లాలని ఎవరు మాత్రం కోరుకోరు. అంతా తమ ఆర్థిక పరిస్థితులను బట్టి దేశ విదేశాల్లో విహారయాత్రలు చేస్తుంటారు. అయితే పర్యాటకుల ట్రెండ్ లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బీచ్లు, సముద్ర తీరాలు, ప్యాలెస్లు, ప్రసిద్ధ జూ పార్కులు, దేవాలయాలు, వివిధ మతాల ప్రార్థనా మందిరాలు వంటి వాటిని చూడటానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఇప్పుడు పర్యాటకులు తమ ప్రాధాన్యతలను మార్చుకున్నారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, యుద్ధ క్షేత్రాలు, కల్లోల ప్రాంతాలు, సంక్షోభ పరిస్థితులకు అడ్డాలుగా నిలిచిన ప్రాంతాలను చూడటానికి ఇష్టపడుతున్నారు. దీన్నే డార్క్ టూరిజం అంటున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది. అలాగే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ సిరియా, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు యుద్ధ సంక్షోభాలకు కేంద్రంగా నిలిచిన రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా తదితర ప్రాంతాలను చూడటానికి మొగ్గు చూపుతున్నారు. చరిత్రలో పలు విషాదాలకు చారిత్రక సాక్ష్యాలుగా నిలిచిన ప్రాంతాలను సందర్శించడానికి పర్యాటకులు ఇటీవల కాలంలో మొగ్గు చూపుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు 1945లో జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఆ నగరాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. తద్వారా ఇంతటి దారుణానికి దారితీసిన పరిస్థితులు, ఆ తర్వాత ఇప్పుడు ఆ నగరాలు, ప్రాంతాలు ఎలా ఉన్నాయో శోధించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రముఖ యుద్ధాలు జరిగిన ప్రాంతాలు, ప్రసిద్ధ జైళ్లు, కట్టడాలు వంటి వాటిని సందర్శించడానికి పర్యాటకులు మొగ్గు చూపుతున్నారు. డార్క్ టూరిజం అంటేనే ప్రపంచంలో ఘోరమైన, క్రూరమైన ఘటనలకు సాక్షిభూతాలుగా నిలిచిన ప్రాంతాలను సందర్శించడం. ఈ నేపథ్యంలో క్రీస్తు పూర్వం ఈజిప్టును పరిపాలించిన రాజుల సమాధులు, ప్రపంచ విజేత అలెగ్జాండర్ జన్మించిన గ్రీసు, ప్రపంచంలోనే ప్రాచీన నాగరికతలు వెల్లవిలిసిన మెక్సికో, ఈజిప్ట్, భారత్ తదితర దేశాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. డార్క్ టూరిజం లో భాగంగా పర్యాటకులు ప్రధానంగా అమెరికా, కెనడా, బ్రెజిల్, మెక్సికో, లాటిన్ అమెరికా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, రష్యా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, రొమేనియా, భారత్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, బహ్రెయిన్, కువైట్, ఓమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్ వంటి దేశాలకు వెళుతున్నారు. ఇక మన దేశంలో భారీ జల ప్రళయం సంభవించిన ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాలతో పాటు మౌర్యులు, గుప్తులు, మొఘలు చక్రవర్తుల కాలంలో విర్లవెలిసిన ఢిల్లీ, గయా, పాటలిపుత్ర, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలను చూడటానికి పర్యాటకులు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీలోని కోటలను, రాజ్ ప్యాలెస్ లను చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తున్నారు. అలాగే అండమాన్ లోని స్వతంత్ర సమర యోధులను కారాగారంలో ఉంచిన సెల్యులార్ జైల్, అమృత్సర్ లోని జలియన్ వాలాబాగ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లోని సింధు నాగరికత కాలం నాటి ప్రాంతాలు, భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న భూజ్ ప్రాంతం భారతీయులకు హాట్ ఫేవరెట్ డెస్టినేషన్ గా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.